వచ్చింది ఈ ప్రాజెక్టే కదా? అవునన్నా, ఇదేనన్నా. ఇది ఎలాగైనా రైతులకి ఉపయోగపడేలా చేయాలి. ఈ ప్రాజెక్ట్ మనం చేయాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది. మనం అంత ఖర్చులు పెట్టుకోలేము కాబట్టి ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రీమోడలింగ్ చేపించి మన పొలాల్లోకి అన్నింటిలోకి నీళ్ళు వెళ్ళేలాగా చేద్దాం. మన దగ్గర అంత డబ్బు లేదుగా, ఈ ఊరు జనాల్ని ఎక్కడ అడిగి స్పాన్సర్లు అడుగుదాం. ఇలా ఉండదు మనకి సెంటర్ ఈ పైప్స్ అన్ని ఇవే ఎలా ఇట్లా చేయాలి. మనం ఇలా రీమోడలింగ్ చేసి ఎలాగైనా పొలాల్లోకి నీళ్ళు ఎలా చేద్దాము. మనకి ఎంత ఖర్చు అయినా మనకి ఖర్చు లేదు కాబట్టి డొనేషన్కి ఊర్లో వెళ్ళి జనాలు అడుగుదాం. ఓకే, ఇల్లు అక్కడ లెఫ్ట్ రైట్ రానే నేను వస్త్రా తేజ అంటే మీరు మేము ఇక్కడ దాములూరులో మీకు అక్కడ సీమ్ ఉంది కదా సార్, అక్కడ సీమ్లో పొలాలకి నీళ్ళు వదలటానికి దాన్ని రీమోడలింగ్ చేపిస్తున్నాం సార్. మీ దగ్గర ఏమన్నా స్పాన్సర్ ఇస్తారా అని మన దగ్గర మనకు పనోడు కావాలన్నా. పనులు ఉంటే ఎత్తుకురా. ఎత్తుకురా అన్నా, మొన్న వాళ్ళు చూసా. అవునా, సరే తీసుకురా వాడిని వెళ్ళి. సరే, మంచి పని దొరకాలి నాయన, మంచి ఉద్యోగం రావాలి ప్రభా. మీరే సహాయం చేయండి, కృప చూపి నడిపించడం. యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ఎవరో వస్తున్నారు, ఆయన అడిగి చూద్దాం. సార్ ఏదన్నా చిన్న పని ఉంటే సార్. ఉంది, చేస్తావా? చేస్తాను సార్. అవును సార్. కొన్ని తెచ్చాను, పనులు తెచ్చాను. ఇచ్చావా? తెచ్చాను. ఇదేనా పన్నోడు? ఇదే అన్న. వాడిని వెళ్ళి పనిలో పెట్టరారా. ఈ చెట్లన్నీ చేరినట్టు ఉంది. ఇక్కడ ఉన్న ప్రభా, రౌడీ షీటర్లందరినీ మార్చండి ప్రభా, భయం పుట్టించండి ప్రభా. అయినా మీరందరికీ మారు మనసు కలిగజేయండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కొత్తగా వచ్చిన నేను లాక్కొని రండి రా. నేను పని చేసేటప్పుడు చూస్తే వాడు ప్లాన్ చేసుకుంటున్నాడు రా, అందుకని అనుకుంటా వాళ్ళు అంత చెప్తుండే. నాకు భయపడుతున్నారు. అన్న కూర్చోన్న అన్న కూర్చో అన్న. చూడగా అన్న మనసు మారిపోయిందన్న. వీళ్ళు ఎందుకని చెప్తుంది, నిన్ను కొట్టుకోవడానికి మా అసిస్టెంట్లు వస్తే కూడా వాళ్ళు కింద పడిపోయారు, నీళ్ళు వేసి ఎత్తుందన్న. అన్నా నేనేం చేయలేదన్నా, నేను జస్ట్ ప్రార్థన చేశానన్నా. మీ గురించి, మీ పని గురించి జస్ట్ ప్రార్థన చేశానన్నా, అంతేనన్నా. నాకు కూడా ఒక శక్తి కావాలన్నా, నేనేం చేయాలన్నా? నువ్వేం చేయాలంటే వేకువజామునే లేచి ప్రార్థన చేయాలి. అదేవిధంగా రోజు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి. అప్పుడు దేవుడు నీలో మారు మనసు కలిగజేస్తాడు. చేస్తానన్నా. ఓకే అన్న.